ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా ప్రత్యేక వందనాలండి. వెరీ గుడ్ మార్నింగ్. దేవుడు ఈ రోజు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. మీరు క్షేమముగా సమాధానంగా ఉన్నారని విశ్వసిస్తున్న పిల్లల దేవుని కృపను బట్టి మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఈ రోజు దేవుని వాగ్దానం ప్రకారం ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. నా ప్రియులారా, దేవుని ఆశీర్వాదం ఈ ఉదయకాలమున నీ కుటుంబాన్ని తాకబోతుంది. నీ జీవితంలో దేవుడు తన ప్రత్యేక కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఏ సమస్యలు అయితే మీరు ఉన్నారో, ఏ వేదంతో అయితే మీరు ఉన్నారో, ఏ చీకటి అనే ఉబిగిలో నీ జీవితం ఉందో, ఈ ఉదయకాలములో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుంది. చూడండి, దేవుని ఆశీర్వాదం నువ్వు ఆయనందు భయభక్తులు కలిగి ఉండి, ఆయనందు నమ్మకం కలిగి ఉండి, ఆయనందు విశ్వసిస్తే ప్రియులారా, నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయగల సమర్థుడు, శక్తివంతుడు ప్రియులారా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నీ జీవితంలో ఒక నూతనమైన మేలు చేయాలని, నూతనమైన అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. కనుక ఆయన నీ కుటుంబంలో క్షేమమును, సమాధానము, నెమ్మది నింపగల శక్తిమంతుడు. ఈరోజు నీ బలహీన సమయం నుంచి, నీ వేదన నుంచి, నీ దుఃఖం నుంచి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. అతన్ని ఎలా అయితే అబ్రహామును ఆశీర్వదించిండో, నీ దినమున నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నీ పనిలో బ్లెస్ కాబోతున్నావు, నీ కుటుంబంలో బ్లెస్ కాబోతున్నావు, నీ జాబ్లో బ్లెస్ కాబోతున్నావు, నీ గర్భఫలాన్ని దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. నీ పిల్లల స్టడీస్ని దేవుడు దీవించబోతున్నాడు. పిల్లరా, మంచి జాబ్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అన్నిట్లలో దేవుడిని క్షేమం ఇవ్వబోతున్నాడు. నీ బిజినెస్ని దేవుడిని ఆశీర్వించబోతున్నాడు. ఎందుకంటే ఆయన ఈ దినమున నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఈ దినములో అన్ని నీ కుటుంబంలో మేలు చేయబోతుండు, క్షేమము చేయబోతుండు, అద్భుతాలు చేయబోతుండు కదండి. కృంగిపోతున్నావా, ఆవేదన చెందుతున్నావా, బాధపడుతున్నావా, ఏంది నా పరిస్థితులు అని చెప్పేసి అనాలోచన కలిగి ఉన్నావా, డిప్రెషన్లో వెళ్ళిపోతున్నావా, ఏంది నా పరిస్థితి అని చెప్పేసి కృంగిపోతున్నావా? అయితే ఈరోజు ఈ వాగ్దానం నీ కుటుంబాన్ని నిలబెట్టబోతుంది. ఈ వాగ్దానము నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంది ప్రియులారా. ఆయన నిశ్చయముగా ఈ దినమును నిన్ను ఆశీర్వదించబోతుండు. నిశ్చయముగా ఆయన నీ జీవితంలో గొప్ప మేలు చేయబోతుండు. నీ పరిస్థితుల నుంచి, నీ ఇరుకుల నుంచి, నీ ఇబ్బంది నుంచి దేవుడు సమృద్ధి మేల చేత నింపబోతుండు. హల్లెలూయా. అనేకమైన సమస్యలు నిన్ను చుట్టుకోవచ్చు. హల్లెలూయా. అనేకమైన ఇబ్బందులు నిన్ను చుట్టుకోవచ్చు, వేదన నిన్ను చుట్టుకోవచ్చు, దుఃఖము నిన్ను చుట్టుకోవచ్చు, కానీ వాగ్దానము నిన్ను ఆశకరంగా మార్చేస్తుంది. హల్లెలూయా. నిశ్చయముగా కదండి, నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానం పట్టుకొని ఈరోజు ప్రార్థించండి. నిశ్చయముగా దేవుడు మీ కుటుంబంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించబోతున్నా మీ అందరూ ప్రార్థిస్తాను. తలలు వంచండి. పరిశుద్ధాత్ముడా, జీవం గల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు నామంలో తండ్రి, ఆ కుటుంబాలు వర్ధిల్లును గాక, కుటుంబంలో క్షేమము, సమాధానము సంచరించును గాక. అంధకార శక్తులను, దురాత్మ దయ్యాలను కాల్చివేసి అయా తండ్రి, వారి సమస్యలు, వాళ్ళ అప్పులు, బాధ, వేదన, రోగాన్ని స్వస్థపరచు ప్రభా. తండ్రి, దినమున వారి కుటుంబాలు దీవెనకరంగా మార్చబడును, ఆశకరంగా మార్చబడును గాక. ఈరోజు అయితే బర్త్డేస్, వివాహ దినం ఉన్నాయి ప్రభావ. వారందరిని దీవించు, ఆశ్రయించు. వారి సంవత్సరము అధికమవును గాక తండ్రి. నూతనంగా కుటుంబాలు దీవెనకరంగా మార్చబడును గాక. ఎవరైతే నూతనంగా బిజినెస్ని ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. కుటుంబాలు క్షేమము దీవెనకరంగా మార్చబడకు సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక.